అద్భుతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. అనకాపల్లిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తున్నా అన్నారు మాధవ్. బెల్లం మార్కెట్, చెరుకు రైతుల సమస్యలను పరిష్కరిస్తారని కృషి చేయడానికి అన్నారు. కట్టాల్సిన అవసరం ఉంది. చాలా పాత వైపున వాటిని ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. ఇంకో పక్క ఎథనాల్ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పి మనకి అందరికీ మన గోవాడకి ఇథనాల్ ప్లాంట్ ఆల్రెడీ ఉంది. దాని ఇంకా మరింతగా పెంచే అవసరం ఉంది. అలాగే మన ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లా యొక్క ప్రాసెస్ ఏమిటి 5 పెద్ద కోఆపరేటివ్ చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. కనుక వాటన్నిటిని వృద్ధి తీస్తే తప్పనిసరిగా చెరుకు రైతులు కూడా బాగా ఉంటుంది. చెరుకు రైతు అని కాదు, మిగతా వ్యవసాయం సంబంధించి అన్ని రకాల పంటలు పండించే మాగాణి మన అనకాపల్లి జిల్లా. కనుక మన శారదమ్మ ఏదైతే నది ఉందో ఆ నదికి ఇటుపక్క అటుపక్క సుమారు 72 గార్జులు ఉన్నాయి. ఆ 72 గార్జులు చాలా శిథిలావస్తున్నాయి. కనుక వాటి పునర్నిర్మాణం చేస్తే 1,00,000 ఎకరాలు 2 పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పండించి మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగే మనకి వరాహ నది నుంచి ఇక్కడ వరకు అద్భుతమైన ప్రాంతం. కనుక ఆ విధంగా అందరం కలిసి డెవలప్ చేయాలి. కూటమి ప్రభుత్వంలో